హలో, నేను డాక్టర్ బాలబాలాజీ ఉసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మన్వి హాస్పిటల్స్. రీసెంట్గా చాలా మందికి తెలుసు, సద్గురు గారికి ఇలాగా తలలో క్లాట్ లాంటిది ఫామ్ అయ్యి సర్జరీ చేయించుకున్నారని చెప్పేసి. అసలు ఏం జరిగిందనే దాని గురించి అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. యూజువల్గా అప్పుడు మనకి బ్రెయిన్ అనేది ఎలా ఉంటుందంటే, బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన ఆర్గాన్ మనకి బాడీ మొత్తంలో. బ్రెయిన్ చుట్టూ కొన్ని పొరల మాదిరి ఉంటాయి, వాటిని మెనింజెస్ అంటారు అనమాట. ఆ పొరల మాదిరి ఉండి ఆ పొర పైన మనకి బోన్ అనేది పెరిగి ఉంటుంది అనమాట. యూజువల్ గా యంగ్ పేషెంట్స్ కి ఏముంటుందంటే అదంతా కూడా కాంపాక్ట్ గా ఉంటుంది. అంటే బ్రెయిన్ పైన ఉన్న పొర, పైన ఉన్న బోన్, ఇవన్నీ కూడా క్లోజ్ గా అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో ఓల్డ్ పీపుల్ లో ఏమవుతుందంటే, మనకి ఓల్డ్ పీపుల్ లో చర్మం ఎలా అయితే మనకి ష్రింక్ అవుతుందో, అదే విధంగా బ్రెయిన్ కూడా ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ష్రింక్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్రెయిన్ మీద ఉన్న పొరకిను ఆ బ్రెయిన్కి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే, యంగ్ పీపుల్కి అది కాంపాక్ట్గా ఉండేటప్పటికి ఏదైనా చిన్న డ్యామేజ్ తగిలినా, అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, ఏమైనా కూడా అక్కడ ఏదైనా స్మాల్ బ్లీడింగ్, అంటే మెదడులో ఉన్న రక్తాలు ఏదైనా చిట్ల అక్కడ అంత కాంపాక్ట్గా ఉండటం వల్ల వెంటనే ఆ చిట్ల రక్తనాళం కూడా క్లాట్, అంటే వెంటనే అది బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఓల్డ్ పీపుల్లో అక్కడ గ్యాప్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే, చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడ ఆ కాంపాక్ట్ గా లేకపోవడం వల్ల ఆ మెయిన్ వెజల్, అంటే రక్తనాళం ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతా ఉంటుంది అనమాట. బ్లీడ్ అయ్యి కంటిన్యూస్ గా ఆ క్లాట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో సద్గురు గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయనకి చిన్న హెడ్ ఏక్ తో స్టార్ట్ అయింది. అంటే సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది ఓల్డ్ పీపుల్ కి ఏమవుతుందంటే మైల్డ్ హెడ్ ఏక్ వస్తుంది, కొంతమందికి ఏంటంటే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. ఆయనకి ఇలాగే మెల్లిగా హెడ్ ఏక్ కింద స్టార్ట్ అయ్యి, తర్వాత ఆయన కొంచెం మగతగా ఉండటం ఇట్లా స్టార్ట్ అయ్యి డౌన్ అవటం తర్వాత ఇమీడియట్ గా ఆయన వెళ్ళి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే స్కానర్ తీసి చూసి అందులో క్లాట్ పెరిగింది అనమాట. పెరిగి వెంటనే సర్జరీ చేయడం జరిగింది. సేమ్ అక్కడ ప్యానల్ ఎలా జరిగిందో నా హాస్పిటల్లో కూడా ఇలాగే ఒక పేషెంట్ అనమాట, 72 years, కాకపోతే ఆమె కంప్లీట్ గా డౌన్ అయిపోయింది అనమాట. అంటే కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయేటప్పుడు తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్ గా మేము స్కానర్ చేసి వెంటనే దాన్ని ఆ క్లాట్ అనేది ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో ఆమె పొజిషన్ బాగుంది, ఇప్పుడు బాగానే రికవర్ అయ్యారు. కాకపోతే ఓల్డ్ పీపుల్ లో ఇది మేజర్ సర్జరీ కాబట్టి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ రికవరీ రేట్ కూడా బాగానే ఉంటుంది క్రానిక్ స్టేజ్ లాంటి కేసెస్లో. అందుకే ఓల్డ్ పీపుల్లో ఎస్పెషల్లీ మనం ఏమైనా వాళ్ళ హెడ్ ఏక్ కంప్లైంట్ చేసినా, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న న్యూరో సర్జన్ మీరు కన్సల్ట్ అయ్యి వెంటనే స్కాన్ తీసిన తర్వాత అప్పుడు ఆ స్కాన్ ప్రకారంగా మనం ఇమీడియట్ గా మనం ఇంటర్వ్యూ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇమీడియట్ గా న్యూరో సర్జన్ మీరు కలిస్తే వాళ్ళకి వేరే వీక్నెస్ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాధా కుమారి. మా అమ్మ పేరు సదా పార్వతి, తను పేషెంట్. అయితే మేము మన్వి హాస్పిటల్కి ఏ కండిషన్లో వచ్చామంటే, అమ్మకి తలలో బ్లడ్ క్లాట్స్ అయిపోయి కోమా పరిస్థితిలో ఉండగా ఎమర్జెన్సీగా మేము అవనిగడ్డ నుంచి ఇలా మన్వి హాస్పిటల్కి వచ్చామండి. వెంటనే బాలబాలాజీ గారు ఒక గంటన్నరలోనే ఆపరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆపరేషన్ని సక్సెస్ చేశారండి. చేసే రోజు రోజుకి తనలో మార్పు వచ్చింది, కొంచెం లేసి తిరగడం, తినడం అన్నీ మార్పు వచ్చింది. గతంలో తనకి కోల్పోయినవి కూడా తను ఇప్పుడు రికవర్ అయ్యి అంతా మంచిగా ఉందండి. ఇంకా ఈ హాస్పిటల్ విషయానికి వస్తే, బాలాజీ గారు రోజు వచ్చి పేషెంట్ యొక్క కండిషను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటికప్పుడు మాకు తెలియజేసి వెంటనే దాన్ని ఫాలో అప్ అవ్వటం వల్ల మంచిగా రికవర్ అయ్యారు.